సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము కన్యాకుమారిలో. ఇప్పుడే సన్ అయితే వస్తున్నాడు, చూద్దాం అటువైపు. ఇప్పుడే కొద్దిగా కనిపిస్తున్నాడు సన్నగా సముద్రం పై నుంచి. కొద్దిగా జూమ్ చేసి చూద్దాము. చాలా క్లియర్గానే ఉంది. అప్పటికి పొద్దున్నే కొద్దిగా వర్షం పడింది, అయినా కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది లొకేషన్ చూడటానికి. ఇప్పుడే సముద్రంలోంచి పైకి లేస్తున్నట్టుగా లెగుస్తున్నాడు. ఓం నమో శ్రీ సూర్యదేవాయ నమః అనుకోవాలి. ఓం నమో శ్రీ సూర్యదేవాయ నమః. చుట్టూ మేఘాలు ఉన్నాయి, కానీ సన్ రైజ్ అయ్యే కాడ మాత్రం మేఘాలు లేవు, క్లియర్గానే ఉంది. విధంగా చూడొచ్చు. చుట్టూ చూస్తే చుట్టూ మేఘాలు అయితే ఉన్నాయి. ఓ పక్క సూర్యుడిని చూస్తూ మళ్ళీ పైకి అట్లా చంద్రుడిని చూద్దాము. చందమామ కూడా సగానికి ఉన్నాడు, కరెక్ట్గా మనం నడిరెత్తిన చందమామ ఉన్నాడు. ఇప్పుడే సముద్రంలో నుంచి సూర్యుడు అయితే పైకి లేస్తున్నాడు. బాగుంది. పక్కనే ఏదైతే వివేకానంద రాక్ మెమోరియల్ ఉందో దాని పక్కనే తమిళ కవి తిరువళ్ళ వారు స్టాచ్యూ 133 అడుగులు అంటది. బాగుంది ఇదంతా కూడా. సన్ రైజ్ అయ్యే పాయింట్ అంతా కూడా బాగుంది. కరెక్ట్గా సన్ రైజు ఉదయం 6:05 అయితే స్టార్ట్ అయింది. 6:05 కరెక్ట్గా సముద్రంలోంచి కొంచెం కనిపిస్తూ వచ్చాడు పైకి. ఇప్పుడు 6:15 అయింది. ఇప్పుడు 6:15 తర్వాత కొంచెం పైన మబ్బులు అయితే ఉన్నాయి. ఇంకా పైకి వచ్చే కొద్ది ఇంకా మబ్బులు ఎక్కువ ఉన్నాయి. మబ్బుల్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ సూర్యుడు. అంత క్లియర్గా కనిపించకపోవచ్చు తర్వాత. ఇప్పుడు కరెక్ట్గా చూడటానికి వ్యూ బాగుంది. బాగా చల్లటి వాతావరణం. పొద్దున్నే వర్షం జల్లు కూడా పడింది, కొంచెం ఎక్కువ జల్లు పడలేదు, కొద్దిగా లైట్గా తుప్పరైతే పడింది. కన్యాకుమారి వ్యూ పాయింట్ చుట్టూ కూడా వేల సంఖ్యలో ఉన్నారు జనాలు. చుట్టూ కూడా చూడవచ్చు, వేల సంఖ్యలో ఉన్నారు జనాలు. కొంచెం బ్రైట్నెస్ తక్కువ పెడితేనే క్లియర్గా కనిపిస్తుంది. బ్రైట్నెస్ ఎక్కువ పెడితే ఈ ఫోన్ బ్రైట్నెస్కి సూర్యుడు బ్రైట్నెస్కి కొంచెం తేడాగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కాబట్టి కొంచెం మనం బ్రైట్నెస్ తక్కువ పెట్టి చూపిస్తే బాగుంటుంది. సముద్రంలో కూడా నీళ్ళల్లో కూడా చూడవచ్చు ఎరుపు రంగు ఎట్లా కనిపిస్తుందని. కొంచెం వాతావరణం ప్రభావం వల్ల కొంచెం అలలు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలలు ఎక్కువగానే ఉన్నాయి. సముద్రపు అంచును మొత్తం దాదాపు జనాలు వచ్చి చూస్తూ ఉన్నారు, వేల సంఖ్యలో వచ్చారు. దాదాపు ఇప్పుడు వర్షాకాలం వర్షం కురిసే రోజులు కాబట్టి సన్ అంత క్లియర్గా కనిపించకపోవచ్చు అనుకున్నాము, కానీ కొంచెం ఇప్పుడు బాగానే క్లియర్గా ఉంది. వ్యూ అంతా కూడా చూడవచ్చు. సన్ రైజ్ పాయింట్ పక్కనే పెద్ద టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా కూడా భగవతి అమ్మన్ టెంపుల్. ఇది భగవతి అమ్మన్ టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. పొద్దున్నే ఇక్కడ దర్శనం కూడా చాలా బాగుంటుంది. ఈస్ట్ వైపు ఇప్పుడు సన్ రైజ్ అయితే ఇటువైపు అయింది. ఇటువైపు నుంచి ఇప్పుడు సన్ అని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈస్ట్ అంటే తూర్పు వైపు ఇటువైపు ఉంది కాబట్టి ఇంకొకసారి కొంచెం ముందుకెళ్తే అర్థమైతే. ఓకే, కనిపిస్తున్నాడు సన్న, కనిపిస్తున్నాడు క్లియర్గా. ఇక్కడ ఇది ఈస్ట్ సైడ్ సన్ రైజ్ అయితే అయింది.
ఇప్పుడు అమ్మన్ టెంపుల్ అయితే ఇప్పుడు ఏదైతే గోడ కనిపిస్తుంది కదా, ఈ గోడ అంతా కూడా చాలా పెద్ద ఏరియాలో విస్తీర్ణంలో ఉంది. భగవతి అమ్మన్ టెంపుల్ ఇది సంబంధించి ఇదంతా కూడా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఫ్రీగా చెప్పులు పెట్టుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. గేట్ అయితే అటువైపు ఉంది, అంటే ఈస్ట్కి కొంచెం ఉత్తరం వైపుగా ఉంది. నైరుతి ఈశాన్య మూలగా ఉందన్నట్టుగా నాకు పూర్తిగా ఉత్తరం కాదు, పూర్తిగా తూర్పు కాదు, మధ్యలో ఈశాన్య మూలగా ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం, ముఖద్వారము, ఎంట్రన్స్. లోపలికి కూడా అమ్మవారి ముఖం ఇటువైపు ఉంది. ఆ ప్రకారం ఉత్తరం వైపు ముఖంగా ఉందని అనుకోవచ్చు. కొంచెం మూలగా, అంత ఖచ్చితంగా మనం మూలలు చెప్పలేం కాబట్టి ఇటు తూర్పు సన్ రైజ్ అయింది. దాని పక్కనే అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది. సముద్రం వాటర్లోంచి సూర్యకిరణాలు ఏ విధంగా కనపడుతున్నాయి అనేది క్లియర్గా చూడొచ్చు. సూర్యుడు పైనుంచి ఇప్పుడే మబ్బుల్లోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత సముద్రం వాటర్లో నుంచి ఆ సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు అనేది మొత్తం ఒక లైన్గా కనిపిస్తున్నాడు. వాటర్ చివరి వరకు, ఇక్కడ వరకు కూడా మన సముద్రం అంచున వరకు కూడా చాలా బాగుంది. ఇలా సన్ రైజ్ చూస్తూ పక్కనే ఉన్న భగవతి అమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకోవటం కూడా చాలా బాగుంది. మంచి విషయం. ఇక్కడ ముఖ్యంగా ఎందుకని అమ్మవారికి సంబంధించి దర్శనం చేసుకోవాలంటే, మగవాళ్ళు షర్టు బనియన్ను తీసేసి దర్శనం చేసుకోవాలనే దాని గురించి కూడా ఒకసారి చూద్దాము. ఈ కన్యాకుమారిలో ఈ భగవతి అమ్మన్ టెంపుల్ సుమారు 3000 సంవత్సరాల నుంచి అయితే ఉందంట. అంత పవిత్రమైందంట ఇది. ఇక్కడ దక్షిణ కోనలో ముక్కోటి సముద్రాల, బంగాళాఖాతము, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం సంగమ స్థలంలో ఉంది కాబట్టి ఈ ఆలయ విశిష్టత, చరిత్ర, పురుషులు ఎవరైతే జెంట్స్ ఎవరైనా సరే, బాయ్స్ కూడా అందరూ కూడా షర్టు బనియన్ తీసేసి దర్శనం చేసుకోవడానికి కారణం ఏంటనేది చూద్దాం. అసలు భగవతి అమ్మన్ ఆలయ చరిత్ర గురించి చూసినట్లయితే, బాణాసురుని వధ పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి ఒక కన్య అపరిణిత యువతి చేతిలో తప్ప, అంటే పెళ్ళి కాని అమ్మాయి చేతిలో తప్పితే తనకు ఎవరి చేతిలోనూ మరణం సంభవించకూడదు అనే వరం పొందాడంట. ఆ వరగర్వంతో అతను దేవతలను, మునులను తీవ్రంగా వేధించడం ప్రారంభించేస్తే దేవి అవతరణ అప్పుడు బాణాసురుడి అరాచకాలను అణచడానికి పరాశక్తి కన్యాకుమారి చిన్న వయస్సు కన్యగా ఇక్కడ ఆ రూపంలో ఈ దక్షిణ తీరంలో జన్మించి ఆ శివుడిని భర్తగా పొందాలని ఇక్కడే ఘోర తపస్సు చేసి ఇక్కడే ఉండిపోయిందంట. ఆగిపోయింది, వివాహం కూడా ఆగిపోయిందంట. దేవి తపస్సుకు మెచ్చి సుచీంద్రంలో ఉన్న శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంటాడు. తెల్లవారుజామున ముహూర్తం కుదురుతుంది. అయితే దేవి వివాహం జరిగితే ఆమె కన్యగా మిగలదు కాబట్టి అప్పుడు బాణాసురుడి వధ సాధ్యం కాదు అని గ్రహించిన నారద మహర్షి ఒక ఉపాయం ఆలోచించి, శివుడు వస్తున్న మార్గ మధ్యంలో నారదుడు కోడి రూపంలో గట్టిగా కోస్తాడు. అది విని తెల్లవారిపోయిందని భ్రమపడి ముహూర్త సమయం దాటిపోయిందని భావించి శివుడు వెనుదిరుగుతాడు. రాక్షస సంహారం గురించి కూడా వివాహం ఆగిపోవడంతో దేవి కన్యగానే ఉండిపోయింది. ఆ తర్వాత దేవి అందాన్ని చూసి మోహించిన బాణాసురుడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో జరిగిన భీకర యుద్ధంలో దేవి తన చక్రాయుధంతో బాణాసురుడిని సంహరిస్తుంది. ఆలయ నిర్మాణం గురించి ఒకసారి, రాక్షస సంహారం అనంతరం కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తులకు రక్షించే విధంగా పరశురాముడు, నారదుడు అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ విధంగా పరశురాముడు, నారదుడు ప్రార్థించిన ప్రార్థన మీదకు అమ్మవారు అంగీకరించి పరశురాముడు ఇక్కడ సముద్ర తీరాన ఆలయాన్ని నిర్మించి నీలమణి శిలతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు. ముక్కు పుడక రహస్యం కూడా చెప్పొచ్చు. ఈ ఆలయంలోని అమ్మవారి ముక్కు పుడకకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ వజ్రపు ముక్కు పుడక అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. పూర్వం సముద్రంలో ప్రయాణించే నావికులు ఆ కాంతిని చూసి లైట్ హౌస్ అనుకొని భ్రమపడి ఓడలను తీరానికి తెచ్చి ప్రమాదాలకు గురయ్యారట. అందుకే ఆలయ తూర్పు తలుపులను సముద్రం వైపు ఎప్పుడు మూసి ఉంచుతారు. ఏదైతే ఇప్పుడు మనం తూర్పు ద్వారం అది చూసాం కదా, అది అటువైపు ఉండే ద్వారం ఎప్పుడు కూడా మూసి ఉంచుతారంట.
అందువల్ల అమ్మవారు దర్శనం అంటే సూర్యుడి ఉదయించేటప్పుడు అమ్మవారి కళ్ళి చూపించకుండా ఎలాగైతే సముద్రంలో వేటకి వెళ్ళిన వాళ్ళందరూ ముక్కు పుడకను చూసి లైట్ హౌస్ అనుకున్నారో అంత తడుక్కుని మెరిసే విధానంగా ఇటు తూర్పు వైపు ద్వారం అయితే మూసేసి పూర్తిగా ఉత్తరం వైపు ద్వారం నుంచి అయితే దర్శనం అయితే కలిగిస్తూ ఉన్నారు అందరికీ కూడా. ఇది అమ్మవారి చరిత్రకు సంబంధించి ఇక్కడ ఈ కలియుగం అంతం అయ్యే వరకు పరశురాముడు నారద మహర్షి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారు ఇక్కడే ఉంటానని చెప్పిందంట. ఇక్కడ ప్రహరీ గోడ మీద చూడొచ్చు నెమళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ప్రహరీ గోడ మీద నెమళ్ళు అటు వెనక వైపు కూడా నెమళ్ళు ఉన్నాయి. అవి 2 నెమళ్ళు కనిపిస్తున్నాయి. ధ్వజస్తంభము నెమళ్ళు లోపల ధ్వజస్తంభం ఉంది. కరెక్ట్గా ధ్వజస్తంభానికి ముందు పక్కకు వచ్చేసింది. ఇప్పుడు గోడ పైన నెమళ్ళు తిరగటం కూడా చాలా బాగుంది. భగవతి అమ్మన్ టెంపుల్ బాగుంది. అమ్మవారి ఆలయంలోకి దర్శనానికి వెళ్ళేటప్పుడు పురుషులు ఒంటి మీద అంటే కింద పంచ లాంటిదే కట్టుకోవాలి, లేదంటే ప్యాంట్ అయినా పర్లేదు. కానీ సగం నుంచి నడుము కాడి నుంచి పైవైపు మాత్రం షర్టు బనియన్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే అలాగా అమ్మవారికి పూర్వకాలం నుంచి 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా కేరళకి సంబంధించిన కేరళ సాంప్రదాయాల ప్రకారమే పూజలు అయితే చేస్తూ ఉన్నారంట. వారు అప్పటి నుంచి కూడా పూజలు చేసే విధానం అట్లాగే కొనసాగుతుంది కాబట్టి అదే ప్రకారం అయితే చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ ఒక విధానం. ఇంకొకటి దైవశక్తి అంటే దైవశక్తి పరంగా దేవుని పరంగా అమ్మవారి పరంగా ఎవరైనా ధనికులైనా పేదవాళ్ళైనా అందరూ సమానమే అన్నట్టుగా ఆ సమానత్వం కోసం ఒక రకంగా అట్లా తీస్తారు. ఇంకొకటి పురుషులకి ఛాతీ భాగంలో పాజిటివ్ ఎనర్జీ వెళ్ళటం కోసం కూడా అలా షర్టు బనియన్ తీసేసి దర్శనం చేసుకునే విధంగా అట్లా రూల్ అయితే పెట్టి అట్లా నడుస్తూ ఉంది. ఇది అమ్మవారి దర్శనానికి సంబంధించి. చుట్టుపక్కల ఇంకా చూడాల్సినవి కొన్ని ఉన్నాయి, అటువైపు వెళ్దాము. వీడియోలో కనిపిస్తున్న బోటింగ్ ఏరియా ఉంది. ఈ బోటింగ్ ఏరియా ఇప్పుడు 8 గంటలకైతే స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటలకి వాతావరణ పరిస్థితులను బట్టి అలల ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక వాతావరణాన్ని బట్టి మధ్యలో కూడా ఆపేసే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ ప్రకారం ఇప్పుడు 8 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 వరకు కూడా ఈ బోట్ ద్వారా ఇక్కడి నుంచి బోట్లో ఇక్కడికి సుమారు 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉండొచ్చు. 10 నుంచి 15 నిమిషాలు టైం అయితే పట్టింది. అలా వెళ్ళి వివేకానంద రాక్ మెమోరియల్ అది మొత్తం చూసుకొని దాని పక్క నుంచి ఇటు తిరువళ్ళ వారు విగ్రహం దగ్గరికి రావాలంటే మధ్యలో బ్రిడ్జిలా కనిపిస్తుంది కదా, అదంతా కూడా గ్లాస్ బ్రిడ్జి. చాలా బాగా స్టాండర్డ్గా ఉంటుంది. పూర్తిగా గ్లాసు ఉంటుంది. అంటే పూర్తిగా మనం నీళ్ళల్లో సముద్రంలో రాళ్ళల్లో నడుస్తున్నామా అన్నట్టుగా కింద వ్యూ అంతా కూడా క్లియర్గా కనిపించేట్టుగా గ్లాస్ బ్రిడ్జి అంటే దాదాపు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. అలా గ్లాస్ బ్రిడ్జి మీద నడుచుకుంటూ ఆ అనుభూతిని పొందుతూ ఇటు ఈ తమిళ కవి దగ్గరికి వచ్చి చూసుకొని మళ్ళీ ఈ బోట్ ఎక్కి ఒడ్డుకైతే రావచ్చు. టికెట్ వచ్చేసి 70 నుంచి 100 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మనం క్యూ లైన్లో వెయిట్ చేసే పని లేకుండా త్వరగా మనకి పని పూర్తి కావాలంటే క్యూ లైన్ ఎక్కువగా ఉన్నప్పుడు 300 రూపాయల టికెట్ తీసుకుంటే వెంటనే తీసుకెళ్తారు. క్యూ లైన్తో వెయిట్ చేసే పని లేదు. అలాగే ఆన్లైన్ బుకింగ్ కూడా అయితే అందుబాటులో ఉంది. ఇది ఈ బోటింగ్ ఏరియా నుంచి ఈ రాక్ ఏరియాకి మధ్యలో 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. అంటే మనకి దూరం పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ నీళ్ళల్లో కంటితో చూసేదానికని వెళ్ళేదానికి తేడా ఉంటుంది. కాబట్టి ఈ విషయం ఇక్కడ నుంచి ఇంకా చూడాల్సినవి ఏమేమి ఉన్నాయి అటువైపు అయితే వెళ్దాము. ప్రస్తుతానికి వాతావరణ పరంగా అలలు అయితే ఉధృతంగానే వస్తున్నాయి. రాక్ మెమోరియల్ దగ్గరే ఈ భగవతి అమ్మను టెంపుల్ పక్కనే వచ్చిన పర్యాటకులు బాగా సముద్రంలోకి దిగటానికి వీలుగా ఘాట్ లాగా అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఈ ఘాటు మెట్ల రూపంలో కూడా చాలా బాగా పెట్టారు. ఇక్కడ నుంచి మెట్లు దిగి లోపలికి సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే రాళ్ల మీద నుంచొని ఫోటోలు దిగటానికి కూడా చాలా బాగుంటుంది. పొద్దున్నే 5:30 అప్పుడైతే అలలు చాలా స్పీడ్గా వచ్చి ఇక్కడ అంచు దాకా అయితే నీళ్ళు ఎగిసిపడ్డాయి. ఇప్పుడు కొంచెం అలలు ఉధృతి అయితే తగ్గింది. ఇప్పుడు 8 అయితే అయింది ఉదయం సమయం. ఒకసారి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి నీళ్లు కొంచెం పైన తల మీద చల్లుకొని వెళ్తే 3 సముద్రాల నీళ్లు చల్లుకున్నట్టుగా ఉంటుంది. కొంచెం అట్లా నీళ్ళు చల్లుకొని ఇంకా పక్కకి వెళ్ళిపోతుంది. అలలు ఉండి ఒక్కసారిగా దాదాపు ఒక్కొక్క అల దాదాపు దరికల్లా వస్తుంది. వెళ్ళాను, నీళ్ళు చల్లుకున్నాను. అది కెమెరాలో చూపించడానికి అయితే కొంచెం అలా ఎప్పుడు ఎంత వస్తుంది అనేది అర్థం కాదు. ఎంత సముద్రం ఉప్పు నీళ్ళు కాబట్టి ఫోన్ మీద అట్ట పడిందంటే ఫోన్ పాడైపోద్ది అని చెప్పి
నాకు అసలే కొంచెం లోపలికి వెళ్ళానో లేదో అలలు వచ్చినాయి, ప్యాంటు కూడా తడిచింది, చెప్పులు తడిచినాయి. కొంచెం నీళ్లు చల్లుకుందామని వెళ్తేనే. ముఖ్యంగా ఇట్లాంటి ఉప్పు నీళ్ళ దగ్గర ఫోనులతోటి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం కొత్తగా నేను టచ్ ఫోన్ తీసుకున్న రోజుల్లో కావచ్చు, 2014-15 సంవత్సరం, బాగా అంత కరెక్ట్గా గుర్తులేదు. అప్పుడు వినాయక చవితి నిమజ్జనానికి వినాయకుడిని తీసుకొని నిమజ్జనానికి వెళ్తాం సముద్రానికి. నిమజ్జనానికి వెళ్ళినప్పుడు బాగా కవర్లో చుట్టుకున్నాను. బాగా ఎక్కడ తడవటానికి అవకాశం లేకుండా కవర్లో చుట్టుకొని మరీ జేబులో పెట్టుకొని వెళ్ళాను సముద్రంలోకి. వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి బయటకు వచ్చేటప్పటికి ఒక పెద్దలు వచ్చేసింది. ప్యాంటు మొత్తం అక్కడ తడిచిపోయింది. తడిచిపోయేటప్పటికి ఆ జేబు కూడా తడిచింది ప్యాంట్లో. కవర్లోకి నుంచి లోపలికి నీళ్ళు వెళ్ళి తడిచిపోయి పాడైపోయింది ఫోను. వెంటనే ఆరబెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. రిపేర్ చేసే మెకానిక్ చూపిస్తే లేదన్నా ఉప్పు నీళ్ళు పోయినాయి, పనికిరాదన్నాడు. ఇక అప్పటి నుంచి నేను ఇట్లా ఉప్పు నీళ్ళు అంటే చాలా జాగ్రత్తగా ఉంటాను. ఫోటోలు దిగే వాళ్ళు దిగుతున్నారు కానీ వాళ్ళు అంతా కూడా తడుస్తానే తీసుకుంటూ ఉన్నారు. ఈ 3 సముద్రాలు కలిసే చోట పిండ ప్రదానం చేస్తే మంచిదని చెప్పి ఈ 3 సముద్రాలు కలిసే చోట చాలామంది అయితే చనిపోయిన వాళ్ళ పెద్ద పూర్వీకులు అందరికీ కూడా పిండ ప్రదానం అయితే చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఈ పిండ ప్రదానం చేసే ఏరియా ఇది. చాలామంది ఈ మండపం దగ్గర ఎదురుగా కూర్చొని చుట్టుపక్కల కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరగా తీయటం అంత కరెక్ట్ కాదులే, వాళ్ళు ఇష్టపడవచ్చు ఇష్టపడకపోవచ్చు. అందుకని నేను కొంచెం దూరంగా తీసే ప్రయత్నం చేశాను. పిండ ప్రదానం చేసి ఆ రేవులోంచి లోపలికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తున్నారు. పిండ ప్రదానం ఇట్లా 3 సముద్రాలకు సంబంధించి కలిసే చోట చేయటం చాలా మంచిదని నాకు కూడా అనిపిస్తుంది. నదుల్లో చేయొచ్చు, అలాగే సముద్రాల్లో కూడా చేస్తుంటాం కదా. సముద్రం కంటే కూడా ఈ 3 సముద్రాలు కలిసే చోట అయితే ఇంకా బాగుంటుంది. ఇది మంచి ఆలోచనే, మంచి నిర్ణయం, బాగుంది. అట్లాగే అది మనకి ఇక వైట్గా కనిపిస్తుంది కదా, అది గాంధీ మెమోరియల్. గాంధీకి సంబంధించిన స్మారకాలన్నీ కూడా దాంట్లో గాంధీ తాతకి సంబంధించి మహాత్మా గాంధీ అవన్నీ ఉంచారు. సముద్రంలో అలలు చూడొచ్చు, చాలా చాలా ఎత్తు ఎగురుతున్నాయి. ఉన్న రాళ్లల్లో ఇది కొంచెం పెద్ద రాయిగా కనిపిస్తుంది. ఈ పిండ ప్రదానం చేసే మండపం ఎదురుగానే ఉంది ఆ పెద్ద రాయి అయితే, బోల్డర్. ఇంకా చుట్టుపక్కల కూడా ఈ సముద్రం అంచు, ఈ కన్యాకుమారి ఏరియా ఎంత ఉందో అంత మొత్తం కూడా టూరిస్ట్ ప్లేస్ ఇలాగైతే ఏర్పాట్లు చేసే ఉంచారు. మొత్తం కూడా ఎన్ని వేల మంది, లక్షల మంది వచ్చినా కూడా ఈ కన్యాకుమారి ఏరియా భరించగలుగుద్ది, బరాయిస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం అలల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇంకా ఇక్కడ ఇటువైపు నుంచి ఎక్కువ వస్తున్నాయి అలలు. ఇందాక సూర్యోదయం చూసిన వైపు కొంచెం అలలు తక్కువ ఉన్నాయి, కానీ ఇటువైపు అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇది మనకు కనిపిస్తున్న ఏరియా అంతా కూడా గాంధీ మెమోరియల్ ఏరియా. ఇది ఈ కనిపిస్తున్న స్తూపంలా కనిపిస్తుంది కదా, అదంతా కూడా గాంధీ మెమోరియల్. గాంధీజీ గారి అస్థికలు సముద్రంలో కలబోయే ముందు అక్కడ ఉంచారంట. ఆ ప్లేస్లో ఆయన గుర్తుగా గాంధీ గారి మెమోరియల్ అని కట్టడం జరిగింది. ఇట్లా పార్కు అది చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ గాంధీ గారు కూర్చొని మాట్లాడుతున్నట్టుగా చాలా బాగుంది. నీట్గా పార్కులు అయితే మెయింటైన్ చేస్తున్నారు కదా. లోపలికి ఎలా అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేస్తుంది పూర్తిగా. కొన్ని రోజుల నుంచి ఎవరిని పంపిస్తున్నట్టుగా లేదు లోపలికి. ఇట్లా చుట్టుపక్కలంతా కూడా పార్కులు అయితే బాగా ఏర్పాటు చేశారు. పిల్లలకి అది పచ్చదనం పరంగా చాలా బాగా కనిపిస్తున్నాయి. గాంధీ మెమోరియల్ పక్కనే కామరాజర్ మెమోరియల్ అయితే ఉంది. ఈ మెమోరియల్లో కూడా ఎలా అయితే చేయట్లేదు. గేట్ అయితే క్లోజ్ చేసింది. అడుగుదాం, అక్కడ గేట్ దగ్గర వాచ్మెన్ అయితే ఉన్నాడు, లోపలికి వెళ్ళొచ్చాను. లోపల అయితే ఈ విధంగా ఉంది. ప్రస్తుతానికి గేట్ వేసి ఉన్నాయి. ఈ కామరాజర్ మెమోరియల్, గాంధీ మెమోరియల్ మొత్తం 2 కూడా 8 గంటల తర్వాత అయితే ఓపెన్ చేస్తారంట. 8 అయితే అయింది, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. అంటే విజిటర్స్ ఎక్కువ మంది లేరు కానీ కావాలి. లేదంటే మామూలుగా వీకెండ్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఇప్పుడు వీక్ డేస్ కాబట్టి అంత ఎక్కువ మంది లేరని ఓపెన్ చేసినట్లేరు. ఇంకా ఈ కామరాజర్ గారి గురించి ఒక మాట చెప్పుకోవాలంటే, స్వాతంత్ర సమరయోధుడిగా, అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా చేసి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చితాభస్మాన్ని ఈ సముద్ర తీరంలో కన్యాకుమారి దగ్గరే ఉంచారంట. తర్వాత ఆ చితాభస్మాన్ని త్రివేణి సంగమం ఏదైతే ఉందో 3 సముద్రాలు కలిసే చోట ఈ ఏరియాలోనే చితాభస్మాన్ని కలపటం వల్ల గాంధీ గారి ఏదైతే చితాభస్మం అదే అస్థికలు కలిపిన విధానంగానే, మెమోరియల్ కట్టిన విధానంగానే ఈ తమిళనాడుకు సంబంధించిన కామరాజర్ గారిది కూడా స్మారక మెమోరియల్ అయితే కట్టారు.
టిఫిన్కి అయితే వచ్చాను. టిఫిన్కి సంబంధించి 4 బాగా పెద్ద పెద్ద ఇడ్లీ, ఒక వడ, 4 ఇడ్లీ 30 రూపాయలు, వడ 10 రూపాయలు, 40 రూపాయలు, సాంబారు, చట్నీ, ఇంకొక చట్నీ, మొత్తం 3 రకాలు అయితే ఇచ్చింది. చిన్న బీచ్ పక్కనే, ఒక బీచ్ రోడ్లోనే ఇంకా ముందుకు పోయే వైపు చిన్న బకెట్లు పెట్టుకొని అమ్ముతోంది. ఆమె దగ్గర అయితే తీసుకున్నాను. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తాను. ఏదైతే టిఫిన్ తీసుకున్నానో ఈమె దగ్గర తీసుకుంది. చాలా బాగుంది. 4 ఇడ్లీ 30 రూపాయలు, వడ 10 రూపాయలు, 2 దోశ 30 రూపాయలు, ఇట్లా ఈ ప్రకారం చాలా బాగుంది. నేను 4 ఇడ్లీ వడతో సరిపోయింది. నాకు 40 రూపాయలు ఇచ్చాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. సాంబార్ కానీ, చట్నీ కానీ. ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇది సీ ఫుడ్కి సంబంధించి రెస్టారెంట్. ఇదంతా కూడా క్లోజ్ చేసి ఉంది. ఈ ఏరియాలో కూర్చొని తినడానికి కూడా మంచి అవకాశాలు ఉంది. ఇదంతా క్లోజ్ చేశారు. ఛానల్ అయింది క్లోజ్ చేసి, బాగా తుప్పు పట్టిపోయింది. ఛానల్ నుంచి ఏదైనా ప్రాబ్లంలో ఉందా లేకపోతే ఏదైనా నష్టాలు వచ్చి క్లోజ్ చేశారా కానీ ఈ ఏరియా అంతా కూడా ఖాళీగానే ఉంది. ఆ మాత్రం ఈ గేట్ ఏదైతే ఉందో గేట్ ఎంట్రన్స్లో కూర్చొని అమ్ముకుంటా ఉంది. 15 సంవత్సరాల నుంచి ఇదే పని చేసుకుంటున్నాను. అట్లాంటి వాళ్ళు, నేను కొంచెం రోడ్ సైడ్ అట్లా ఫుడ్ తినడానికి ఇష్టపడతాను. కొంచెం వాళ్ళకి కూడా కొంచెం ఎంతమంత మనం డబ్బులు ఇచ్చినట్టు ఉంటుంది, మనం తిన్నట్టు ఉంటుంది, కొంచెం రుచిగా కూడా ఉంటుంటాయి వాళ్ళ దగ్గర. టిఫిన్ చేసిన పక్కనే వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ ఆక్వా స్ప్రింగ్, అట్లాగే స్వీట్ లెమన్ ఒకటి చేయించాను. ఇట్లా గోధుమ సోడాలు అన్నీ కనిపిస్తున్నాయి కదా, దానికి సంబంధించి టేస్ట్ చూద్దాము. లెమన్ సోడా, స్వీట్ లెమన్. ఇది బీచ్ రోడ్లో వైట్ గుర్రంతో రైడింగ్ అయితే చేస్తున్నారు పిల్లలు. బాగుంది వైట్ గుర్రం. పరిగెత్తుంటే కూడా టక్ 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 అనే సౌండ్ కూడా వస్తుంది. గుర్రపు నాడాలు ఉంటాయి కదా, అది అందుట్లో సిమెంట్ రోడ్డు మీద పరిగెత్తుంది కదా, టక్ 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 మన సౌండ్ బాగా వస్తుంది దూరం నుంచి కూడా. చాలా బాగుంది. ఇలా బీచ్ రోడ్డు వెంట తిరుగుతూ ఉంటే కొన్ని కిలోమీటర్ల దూరం కన్యాకుమారి మొత్తం తిరిగి రావచ్చు. కొంచెం పరిగెత్తిస్తున్నాడు. బాగానే ఉంది.